అవనిగడ్డ ప్రముఖ వైద్యులు శ్రీహరి హత్య కేసు రాష్ట్ర ప్రభుత్వంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించడం పట్ల శ్రీహరి స్వగ్రామమైన ఐపీపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం కోడూరు మండలం ఐపీపేట గ్రామంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ 4 సంవత్సరాల పాటు ఆయన కేసు పురోగతి లేకుండా ఉందని తెలిపారు. డాక్టర్ శ్రీహరి గారి హత్య కేసు జరిగి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో పట్టించుకోకుండా మరి హత్య చేసిన ముద్దాయిలో తేల్చుకోకుండా ఆ కేసును బెండింగ్లో పెట్టి ఉంచడం వల్ల 4 సంవత్సరాల నుంచి మా గ్రామం లక్ష్మణపేట గ్రామంలో మా బంధువులందరూ కూడా వాళ్ళ బంధువులందరూ కూడా మరి వాళ్ళ చాలా బాధతో ఉన్నారు. ఆ బాధని ఈరోజు బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో మరి బుద్ధప్రసాద్ గారు అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసేందుకు వాళ్ళ ముగ్గురికి, వాళ్ళతో పాటు బాలశౌరి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోడూరు మండలం కృష్ణమాదేవిపేట గ్రామంలో డాక్టర్ శ్రీహరి గారి సొంత గ్రామం ఇది. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే డాక్టర్ శ్రీహరి గారిని ఎవరు చంపారు, చంపిన ముద్దాయిల మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. దానికి బుద్ధప్రసాద్ గారు స్పందించి ఏమంటే గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఎన్నికలు అవంగానే నేను ఎంక్వైరీ చేస్తాను, సిబిసిఐడి ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి అన్నాడు. అన్నమాట ప్రకారం డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు మరి ఆయన మా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పి గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.